అమ్మ డబ్బు పోనాయే పట్ట పట్ట మెసేజ్ వస్తుండే ఎట్లా మెసేజ్ చేయాలి నేను లేచి నుంచి ఒకటే పోనారా ఒకటే ఫోన్ వస్తున్నావు ఇంకేం పర్లేదు లేవక ఒకటే పోలేదురా ఏం చేయాలి మరి నువ్వు పోనిచ్చి ₹1,00,000 అమ్మో ఇంకా కాకుండా ఫోన్ అందరికి ఎంత మంచి ఫోన్ అందరు పెద్ద పెద్ద ఫోన్ నాకేమో ఈ బుడ్డ ఫోన్ పోనీ ఏమంటే పోనిస్తలేరు ఈ బుడ్డ ఫోన్ ఒకటే వచ్చుకుంటున్నావు పెద్ద ఫోన్ అయితే చెప్తే చాయనలాగా కాదా దానికి ఏమొచ్చింది ఇప్పుడే మా అందరు పలికిపోతుంటే నువ్వు చాయన రాకుంటరా కాదా ఫోన్ కొనిస్తాం ఎప్పుడు కొనిస్తా పైసలు వచ్చినా కొనిస్తుంది కడుకో మరి అలా చూడరా నీ దోస్తు మంచిగా రెడీ వచ్చిండు ఆడు పని ఇంట్లో పని చేసుకొని రెడీ వచ్చిండు నువ్వు ఇంత పని అసలుగా ఏం చేయవు ఆ ఫోన్ వచ్చి బటన్లే ఖరాబ్ చేస్తుండ్రా అమ్మ వీడియో కాల్ చేయమంటే నాదేమో డబ్బు పోనా ఎట్ట చేయాలి ఇప్పుడు ఏం చెప్పాలి ఇంకేం పర్లేదు పడలేదు ఇంకా ఫోను మరి గిల్లెట్ చేస్తారా పిచ్చోడా వీడియో కాల్ చేయమంటుందిరా మరి చేయరా ఇగో నా ఫోన్ ఇయ్యను నేను ఇదేం ఫోన్ రా సామ్సంగ్ ఫోన్ అరే అయ్యో ఈ సామ్సంగ్ ఫోన్ నాకు తెలుసురా కానీ వీడియో కాల్ రాదు ఇల్లా డబ్బు ఫోన్ నువ్వు పోయినసారి నా ఫోన్ తీసుకుని ఆహ్వానం చేసావు ఏం చేసినారా ఒక్కసారి వీడియో కాల్ ఒకటి జర్ర చెప్పు 2 నిమిషాలు మన ఏం చేయాలరా నా బాధ వాళ్ళు చెప్పుకోరా నాకు ఫోన్ కూడా ఇచ్చలేరు మా వాళ్ళు నేనేం చేయాలి రా జర అర్థం చేసుకోరా నువ్వు నాకుది హాయ్ హాయ్ కన్నా మీ బతుకులు చెడా How are you? ఫైన్ ఏందా ఇది తమాషా Fine. నీ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ అమ్మా దోస్త్ గారిది నీ ఫోన్ ఏమైంది మచ్చా? నా ఫోనా నా ఫోన్ డబ్బు ఫోను డబ్బు ఫోన్ నీదా? కాదు నా డబ్బు ఫోన్ కాదు నాది డబ్బా ఖరాబ్ అయింది ఫోన్ నీ ఫోన్ బాత్రూమ్ లో డబ్బనా? కాదు కాదు ఇద్దరు గట్లాటవు ఆ డబ్బా అది ఉండేవరా డబ్బా అంటే ఏదో ఉండే అది సిమ్ ఖరాబ్ అయింది సిమ్ ఖరాబ్ అని చేయించుకుంటా అప్పుడు చేయించుకొని నీకు చేస్తుంది మళ్ళీ ఫోన్ సరేనా సరే నేను చేస్తుంది తర్వాత బాయ్ బాయ్ నాకు ఫోన్ వచ్చి ఉండదారా ఇస్తారా ఇది ఉండే సరగారా ఏం చేయాలరా మరి ఫోన్ ఎట్లా కొనుక్కోవాలి చెప్పి ఫోన్ కొనుక్కో మరి కోనే పని చేసుకోవాలి ఏ పని నాకే పని ఓడిస్తారా పని ఈ ఫోన్ మరి ఉపాయం చెప్పురా మరి ఓడిస్తలేదు ఫోన్ నువ్వేమో ఫోన్ ఏమంటేనేమో రా అమ్మ నాన్నతో నాకు ఫోన్ కావాలి అమ్మ మస్తు ఇబ్బంది అవుతుంది మా దోస్తు వాళ్ళ ముందు దగ్గర పోతుంది అది అని చెప్పి వాళ్ళు ఇప్పిస్తారా మరి లేకపోతే పెద్ద నాకంటే కూరగాయలు వస్తున్నారు అమ్మ నా ఇద్దరు పోతుంది కలవని అది అని చెప్పి ఇప్పిస్తారు వాళ్ళు సరే పోయి అడుగుతా అడుగు ఫోన్ చేయాలి ఎట్లా ఫోన్ కూడా పొట్టి మరి అంత అదే కొన్ని రోజులు మంచి వచ్చి దాన్ని పాడు చేసి ఫోన్ కావాలి నాకు ఎట్టానిగా అందరు నాకంటే బుడ్డ కూర వాళ్ళు వస్తురు టచ్ ఫోన్ నేను ఎందుకు కాకుండా వస్తాను 10 అయిపోయినా కొలుస్తాను 10 అయిపోయింది మంచి ఫస్ట్ కాలం పాలండి నాకు ఫోన్ కావాలంతే నాకేమో దిగుమతి పాటు ఉంచుకో నాకేమో పట్టు నాకేమో దీన్ని వాడుతున్నావు నాకు వద్దా నాకేమైనా నాకు ఫోన్ కావాలంతే ఇవ్వాలి
నాకు ఫోన్ కావాలంతే. అరే నాయన మరి కష్టం ఏం చేస్తున్నారా ఎన్ని రోజులు సంది నాయన అంతంత మాత్రమే కష్టం చేస్తుండే నేను అంతంత మాత్రమే చేస్తాను అసలే చేస్తలేవు అయితే నాకు కావాలి అంతే ఫోన్ కావాలి. అరే ఇప్పుడు నాకు చిన్న చిన్న పొరాలు ఒత్తి అలవా అంటారు మరి నేను ఇప్పుడు ఫోన్ కావాలంటే ఎట్లా వస్తుందా ఎన్ని రోజులు చెప్పండి నువ్వు కూడా పనిపో పోతా నాకు ఫస్ట్ ఫోన్ కొని ఫోన్ కొని నెల మీనే పట్టుకుంటా కొని ఒక్క పైసా 2 పైసలా 10,000 20,000 అయితే ఫోన్ నాకు 20,000 వద్దు 50,000 ఫోన్ నాకేమొద్దు కావాలి నాకు అంతే ఇప్పుడు అడుగు పోయి అడుగు అవునా అదొకటే ఫోన్ అంటుండు 10 పాస్ అయినా నాకు ఫోన్ కావాలంటుండు అసలు అది ఫోన్ ఎందుకు ఫోన్ కావాలి నాకు వద్దు నాకు ఫోన్ కావాలి ఈ ఫోన్ ఒత్తిండు నాకు అక్కడ రాలే అంతెక్కడ ఇగో పడగొట్టి మొత్తం పొట్టు చేసి మరి అది బలపడుతున్నా ఫోన్ ఇప్పిస్తారే నాకు ఫోనే లేదు అందరు మీద పొరాలు టచ్ ఫోన్ వత్తుకుంటా లవర్తో మాట్లాడుకుంటూ నేనతో మాట్లాడాలి అసలు నీకెందుకు ఫోన్ నాకు అవసరం ఫోన్ కాల్ ఇస్తా మళ్ళీ ఫోన్ చేస్తా నీకు కావాలా అసలు నీకెందుకు ఫోను నాకు కావాలి ఫోను అసలు ఎందుకు ఫోన్ నాకు అర్థమైతే లేదు నేను వాళ్ళ ఎవరికి ఇస్తా నీకు లవరా అయ్యో ఇదేం చిత్రం నీకు లవరు మరి నాయన కసోటి ఫోన్ నాకొద్దా నాయన పెద్ద మనిషి ఆయన టచ్ ఫోన్ ఎందుకు మరి డబ్బు పోయి గట్టుంటది మరి ఎందుకుంటుంది నాయన గచ్చనే ఫోన్ పెద్ద మనిషి కదా మన నువ్వు చిన్న పిల్లగా నీకెందుకు ఫోన్ నాకే కావాలి ఫోన్ నాకు అర్థమైతలేదు అందరికి ఉన్నాయి ఫోన్ నాకే లేవు ఎంత ఫోన్ కొనిస్తా ఎంతలేవు 10 పాస్ అయితే కొనిస్తున్నారు 10 పాస్ అయినావు లవర్ ఎక్కడ ఏం దిక్కుమాలిన ప్రశ్న ఇది? అమ్మా నాకైతే ఫోన్ కావాలంటే ఏమేమి చేస్తావు లవ్వర్ గివర్ అంటున్నావు ఏదన్నా బర్రం కాస్తా అది ఉంటుందా ఉండని ఫోన్ ఏముంటదిరా ఫస్ట్ ఆయన వద్దు ఫోన్ కావాలి నాకు చెప్పు అడుగు ఫోన్ అడగాల ఎక్కడ నీ ఫోన్ అండి అయ్యాకి ఐఫోన్ కావాలి ఓ అమ్మా ఐఫోన్ అంటే 50,000-60,000 ఉంటుంది మరి ఉంటుంది EMI కట్టాలి నెల నెల ఫస్ట్ చెప్పి పని లేదా పాట లేదు చదువుకొని మంచి ఉద్యోగం చదువుకుంటే పర్లేదు అయిపోయింది ఇప్పుడే అయిపోయిన తర్వాత మంచి కాలేజ్ పోయిన తర్వాత మంచి ఉద్యోగం చేస్తే ఏమోరా నీకు నాకైతే బాగా నాకు ఫోన్ కావాలంటే అందరు బుడ్డ పొరగాలు ఫోన్ వస్తున్నారు ఐఫోన్ పెట్టుకో ఇట్లా సెల్ఫీ అసలు తీసుకోవాలి అయినా నీ గారు పెట్టడం మన తప్పు మన దగ్గరకు అదో ఇదో అయినా చిన్నప్పటి నుంచి గారు పెట్టావు కదా అదే కావాలి పెళ్లి చేసుకుంటానికి పెళ్లి చేసుకో ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు ఐఫోన్ మనిషి పెళ్లి చేసుకుంటా అట్ట కూడా వేసుకుని చిన్న పిల్లగా పెళ్లి అది ఇప్పుడైతే పాస్ అయితే పెళ్లి అంటావు లవర్ అంటావు నాకు ఐఫోన్ కావాలంతే కావాలి ఫోన్ కావాలంటావు నాకు నవ్వుతుంది నువ్వు పెళ్లి నవ్వు ఏమైనా స్పీడ్స్ నాకేం ఏడు కూడా ఏడిపిస్తారు మీరు ఏడిపిస్తారు. తల్లి కొడుకులు కలిసి ఏడిపిస్తారు సరే 2-3 రోజులు ఇప్పించిన తర్వాత EMI నెల నెల ఏం పని చేస్తావు కట్టుకో 2-3 రోజులు రేపు ఇప్పిరా మరి సరే సుధాంతి మరి చేత కాదు 50,000 పెట్టి ఈయన పోనిస్తా అంటుండు ఈడేమో చెప్పి తింటలేడు ఇక ఫోన్ వచ్చినాక ఇక పని చెప్పి తింటాడు ఆడు పని చేయడు పాడు చేయడు ఇంకా నాకు లాభాలు అంటాడు అది అంటాడు ఇది అంటాడు ఇక ఆడు ఇదే తిరుగుతాడు తండ్రి ఏమో కొనిస్తాను ఒప్పుకుండు మరి ఏం పెట్టి కొనిస్తాడో ఏం కథనో నాకేం అర్థమైతే లేదు అసలు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎట్లా బతకాలనుకుంటారు నాకేం అర్థమవుతలేదు అసలు నేను ఏం చేయాలో ఏమో నాకు దిమాగ్ ఖరాబ్ అవుతుంది ఇలా చేయబట్టి అసలు వీళ్ళకి ఏం చెప్పాలి నాకు అర్థమైతే లేదు ఏం చేయాలో ఏమో ఈ సాయిగారితో నట్నే ఉంది తల్లితో నట్నే ఉంది ఎట్లా చేయాలో ఏమో ఎవరు చెప్పినా కానీ అర్థమవుతలేదు వీళ్ళకు ఫోన్లు కొన్నోళ్ళు ఎంత ఖరాబ్ అవుతారు పోరలు ఒత్తి కళ్ళు ఖరాబు చెవులు ఖరాబు మైండ్ ఖరాబు మొత్తం మెంటల్ కూడా అయిపోతాడు వీడు ఇప్పుడే వింటలేడు ఫోన్ కొన్న తర్వాత నా మాట వింటాడు ఏదో ఒకటి చేసి ఇంక ఫోన్ కొనియకుండా చెయ్యాలి ఉపాయం ఎట్లా చేయాలబ్బా ఏదో ఒక ఉపాయం చేయాలి చేస్తేనే ఇక ఫోన్ బంద్ అవుతుంది ఏదో ఒకటి చేయాలి చేస్తేనే బాగుంటుంది లేకపోతే అమ్మో వీడు ఫోన్ కొని అని ఇదే టార్చర్ ఇక ఆయన కొనిస్తాడు ఏదో ఒక ఉపాయం చేయాలి ఎట్లా చేయాలో ఏమో చేయాలి రేపు మాత్రం ఫోన్ కొనియొద్దు ఇంక ఫోన్ కొనియకుండా ఉపాయం చేయాలి ఆయనకే ఏదో ఒక ఉపాయం చెప్తా